చూడండి ఇప్పుడు ఈ వీడియో నేను దీనిలో తెచ్చుకున్న తర్వాత నాకు ఇక్కడ ముందు ఒక ట్రైలర్ రావాలి అంటే నేను ఏం చేస్తానంటే దీన్ని జరుపుకున్న తర్వాత చూడండి మళ్ళీ ఇక్కడ క్లిప్ బిన్ ఉంది సరే దీనిలోకి వెళ్ళండి రైట్ క్లిక్ ఇవ్వండి ఇక్కడ ఇంపోర్ట్ మీడియా ఉందా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత నా దగ్గర అది ఎక్కడ ఉంది ట్రైలర్ అంటే ఈ డ్రైవ్లో నేను హఫీజ్ అనే ఫోల్డర్లో పెట్టుకున్నాను నేను దాన్ని తీసుకుంటాను చూడండి ఇది ఉందా దీన్ని తీసుకొచ్చుకుంటాను ఓపెన్ అంటే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత దీన్ని ఎగ్గి పట్టుకొచ్చి ఇక్కడ వదిలేస్తే అది ఇక్కడ వచ్చేస్తుంది ఓకే వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ నేను ప్లే చేసి చూడొచ్చు అది ఎట్లా వస్తుంది అనేది నేను ప్లే చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఇలా ప్లే అవుతుంది కదా మీరు ఇప్పుడు సౌండ్ బాగా ఎక్కువ వస్తుంది కదా సౌండ్ కూడా మీరు తక్కువ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే చూడండి ఈ రెండింటిని మనం ఇక్కడ ఇది జరుపుకున్నారు ఇక్కడ మొదల గ్యాప్ ఉంది కదా గ్యాప్ తీసేస్తే ఇప్పుడు మీకు ఏదేంటంటే ఇట్లా కంటిన్యూస్గా ప్లే అవ్వకుంటూ వెళ్తుంది స్టార్టింగ్ ఏంటంటే ఇట్లా హఫీజ్ youtube.com/hafiztime అని వచ్చి ఇదంతా ప్లే చేసుకుంటూ వెళ్ళిపోద్ది అన్నట్టు ఇట్లా ఓకే మధ్యలో మీకు ఎక్కడైనా అవసరం లేదనుకున్నారనుకోండి ఇప్పుడు చూడండి నాకు ఈ పార్ట్ ఇక్కడ నేను తప్పు చెప్పాను నేను దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను అంటే ఒక్కసారి మధ్యలో ఉన్నదాన్ని క్లిక్ చేసి ఈ రెడ్ కలర్ ఉందా ఈ రెడ్ కలర్ ఉన్నదాన్ని ఒక్కదాన్ని పట్టుకొని ఇటు జరుపుకుంటూ పోండి ఓకే మీకు ఎంతవరకు తప్పు చేశారు అనేది ఫస్ట్ ప్లే చేసి వినండి ఇక్కడ విన్న తర్వాత ఇట్లా జరుపుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ దాకా తప్పు ఉంది అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ రెడ్ కలర్ ఉన్నదాన్ని పట్టుకుంటూ జరుపుకుంటూ వెళ్ళిపోండి ఇట్లా ఇంతవరకు జరుపుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కట్ సింబల్ కనబడుతుందా ఈ కట్ క్లిక్ చేస్తే అయిపోద్ది అంతవరకు రాదన్నట్టు ఓకేనా ఇలా మీరు కట్ చేసుకోవచ్చు ఈ మధ్యలో వేరే పార్ట్ పెట్టాలి అంటే ఇట్లా జరుపుకొని ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో వేరే పార్ట్ కూడా పెట్టేసుకోవచ్చు మనం ఇట్లా సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత అంత కట్ అయింది కదా ఓకే కట్ అయిన తర్వాత మీకు ఎక్కడ కావాలో అక్కడ ప్రెస్ చేసి ఇది ఉంది సరే దీన్ని స్ప్లిట్ అంటాం దీన్ని ప్రెస్ చేస్తే అక్కడ 2 ముక్కలు అవుద్ది అన్నట్టు ఇప్పుడు జరిపి ఈ ముక్క అనేది మీకు ఇందులోకి రావాలంటే తీసుకొచ్చి ఇక్కడ పెడితే అది మీకు అక్కడికి వస్తుంది అన్నట్టు ఇట్లా మీరు మధ్యలోకి ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేయొచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అంతేకాకుండా చూడండి ఇప్పుడు మీరు ఇది స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఈ ఒక్క ముక్కుంది సార్ ఇది పైకి కూడా తెచ్చుకోవచ్చు మీరు అంటే పైకి అంటే ఒక వీడియో నడుస్తూ ఉంటుంది దానిపైన ఇంకో వీడియో వస్తుంది అంటే చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఇది నడిపించేటప్పుడు నాకు ఏంటంటే చూడండి ఇక్కడ నాకు ఈ పైన ఇది వస్తుంది ఓకే ఇట్లా మీరు పైన ట్రాక్ 1 ట్రాక్ 2 ఎన్ని ట్రాక్స్ అయినా తెచ్చుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేసుకుంటే చూడండి ఇంకొక ట్రాక్ కూడా వచ్చేసింది ఓకే దీన్ని ఇటు పైన పెడదాం ఇలా పెట్టుకోవచ్చు ఓకేనా దీన్ని మీరు మూవ్ చేసుకొని ఇటు పెట్టేసుకోవచ్చు ఎటు కావాలంటే అటు జరుపుకోవచ్చు మీరు దీన్ని కట్ చేసుకొని ఇది అయిపోయిన తర్వాత మీరు అండు చేయొచ్చు అవసరం లేదంటే చూడండి ఇదంతా అండు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోద్ది మీరు కట్ చేసిందంతా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి స్టార్టింగ్ మీ వీడియో ఎలా ఉందో అలా అవుద్ది అన్నట్టు దీన్ని బ్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి ఓకేనా ఇలా వచ్చేసింది మళ్ళీ మామూలుగా దీన్నే మీరు 2-3 సార్లు అదే రిపీటెడ్గా రావాలంటే దాన్ని రిపీటెడ్గా వచ్చేలాగా కూడా చేయొచ్చు దీనికోసం ఏం చేస్తారు మీకు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అయితే ఇక్కడ నుంచి ఇదే ముక్క మళ్ళీ మీకు వెనకాల కూడా కావాలనుకోండి ఇక్కడ కట్ చేయండి అంటాను కాపీ చేయండి ఓకే ఎంతవరకు రావాలో అంత సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది కాపీ చేసుకున్న తర్వాత పేస్ట్ అంటే చూడండి ఇంకొక పార్ట్ వస్తుంది అదే పార్ట్ని మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు అంటే ఈ ఏరియాలో ఉన్న పార్టే మళ్ళీ మీకు ఇక్కడ ఎండింగ్లో కూడా వస్తుంది అన్నట్టు ఓకే ఇలా మీరు కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు ఓకే తర్వాత మీరు ఈ వీడియోకి సౌండ్ ఎక్కువ రావాలంటే ఇక్కడ ఆడియో అని ఉంది సరే ఆడియోని ప్రెస్ చేసుకున్న తర్వాత మామూలుగా అయితే చూడండి ఇంత ఉంది సౌండ్ అంటే బాగానే ఉంది ఇప్పుడు నేను పెట్టింది కొన్నిసార్లు ఏంటంటే ఇది ఇట్లా తక్కువ ఉంటుంది ఇంత ఉంటుంది చిన్నగా ఉంటుంది వినబడదు మీరు చిన్నగా మాట్లాడితే చిన్నగా ఉంటుంది కాకపోతే మీరు చిన్నగా మాట్లాడినా కూడా సౌండ్ ఎక్కువ వచ్చేలాగా చేయాలంటే దీన్ని పట్టుకొని ఇట్లా పైకనండి లేదా ఇక్కడ మీకు వాల్యూమ్ అప్ అని ఉంటుంది ఈ వాల్యూమ్ అప్ అన్నా కూడా మీకు ఏంటంటే దేన్నైతే సెలెక్ట్ చేసుకుంటారో దానిలో ఉన్న వాల్యూమ్ అంతా ఇట్లా పైకి వెళ్ళిపోద్ది అన్నట్టు ఫుల్ వస్తుంది ఓకే మీకు ఇది ఇట్లా తక్కువ మెల్లగా మాట్లాడినా కూడా ఎక్కువ వచ్చేస్తుంది అన్నట్టు ఇట్లా ఓకే మీరు ఈ పోర్షన్లో తక్కువ కావాలనుకోండి బాగా గట్టిగా మాట్లాడితే తక్కువ కావాలంటే తక్కువ కూడా చేసుకోవచ్చు అంత దూరం కట్ చేసి లేదా అంత దూరం ఇక్కడ స్ప్లిట్ ఉందా ఈ స్ప్లిట్ని తీసుకొచ్చి మీరు ఏం చేయొచ్చు అంటే అంత దూరం స్ప్లిట్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని వాల్యూమ్ తక్కువ వచ్చేటట్టు చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా